దేవుని మర్చిపోయినట్లయితే దేవుడు అడుగుతూ ఉన్నాడు, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి. వింటారా? దేవుని మాట విని యెహోవా దేవుని మాత్రమే ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని యొక్క మాట విని పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మాట విని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆసెనాదు భర్త మాట విన్నది కాబట్టి యెహోవాను ఆశ్రయించి ఎలాంటి కొదువు లేకుండా జీవిస్తూ ఉన్నది. దేవుణ్ణి మాట విని ఏ కొదువ లేకుండా, ఏ కలిమి లేకుండా, ఏ కరువు కూడా లేకుండా ఆయన పట్టణములో ఆశ్రయపురములో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారన్నమాట. కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనం లాస్ట్లో చూడండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయిస్తేనే ధన్యులు. ఆయన కోపము లేదని అనుకుంటూ ఉన్నారేమో. ఆయనకు కోపము త్వరగా వస్తుంది. ఎవరికి కోపము? సృష్టికర్త అయిన దేవుడికి కోపం వస్తుంది, త్వరగా రగులు కొంటుంది. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి ఏం చేస్తారంట? నశించిపోతారు. మీ త్రోవలో మేలు ఉన్నదనుకుంటున్నారు, మీ మాటలో కరువు లేదనుకుంటూ ఉన్నారు, మీ జీవితమే ధన్యకరమైనది అనుకుంటున్నారు. దేవుడిని విడిచిపెట్టి నడిచిన త్రోవలు నశించిపోతాయి.